వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనా బోనం. సో ఈ బ్లాగ్ ఏంటి అని అంటే ఆఫీస్ ఫ్రెండ్స్తో కలిసి భద్రాచలం ట్రిప్ వెళ్తున్నాను అనమాట. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ ట్రిప్. ఎందుకనంటే ఎప్పుడూ డిసెంబర్ నుంచి ప్లాన్ చేస్తున్నాను నేను వాళ్ళతో ట్రిప్కి, కానీ ఇప్పటికీ కుదిరిందనమాట. సో భద్రాచలమే ఎందుకు చూస్ చేసుకున్నాము అని అంటే ఒకటే ఆఫీస్ కాబట్టి అందరికీ ఒకేసారి లీవ్స్ దొరకడం కష్టము. సో 2 డేస్లో వెళ్ళొచ్చేయాలి, అంటే వీకెండ్లో వెళ్ళొచ్చేయాలి కాబట్టి భద్రాచలం దగ్గర అనమాట. సో హైదరాబాద్ నుంచి భద్రాచలంకి ఓన్లీ త్రూ ట్రైన్ 4.5 hours జర్నీ అనమాట. ఈ వీడియోలో నేను భద్రాచలంకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను, లైక్ ట్రాన్స్పోర్టేషన్, స్టే అండ్ పాపికొండలు బోటింగ్ గురించి అన్ని డీటెయిల్స్ విత్ ప్రైజెస్ మెన్షన్ చేస్తా. అవన్నీ చూడడానికి వీడియో ఎండ్ వరకు చూసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుందన్నమాట. మాకు ట్రైన్ ఏమో 11:45కి. సో ఇప్పుడు మెట్రో స్టేషన్కి వెళ్తే మెట్రో స్టేషన్ నుంచి అక్కడ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. మా ఫ్లాట్ నుంచి మెట్రో స్టేషన్కి వాకబుల్ డిస్టెన్స్ కాదనమాట. సో వీఆర్ గోయింగ్ ఇన్ ఆటో టు మెట్రో స్టేషన్. అందరిని ఒక చోటు చక్కగా చూస్తుంటే ఎంత హాయిగా ఉందో. ఇప్పుడు మరి మన స్క్రీన్ లోకి ఎంటర్ అవ్వబోతున్నాడు. సో మా ఫ్లాట్ నుంచి మాకు హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ దగ్గర అనమాట. హైటెక్ సిటీ నుంచి సికింద్రాబాద్కి త్రూ మెట్రో ఒక 40 minutes జర్నీ పడుతుంది మనకి. మేము పైకి ఇలా వెళ్ళగానే మా కళ్ళ ముందు ఒక మెట్రో అలా వెళ్ళిపోయిందనమాట. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇంకో ట్రైన్ రావడానికి 5 minutes టైం ఉంది కాబట్టి మా వాళ్ళు టైం వేస్ట్ చేసుకోకుండా ఒకరినొకరు బాగా రోస్ట్ చేసుకుంటున్నారు. ఎక్కడో చూసినట్టుందండి. ఇంకా అలా ఫన్ చేసుకుంటూ ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ట్రైన్ కూడా కరెక్ట్ టైంకే వచ్చిందనమాట. మేము ఎక్కిన ట్రైన్ వచ్చేసి మనుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. సారీ ఇఫ్ నేను ఆ ఊరు పేరు రాంగ్గా ప్రొనౌన్స్ చేసి ఉండుంటే, నేను ఇక్కడ కింద క్యాప్షన్లో పెడతాను. సో మేము ఎక్కింది మనుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇదైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ట్రైన్ అయితే కరెక్ట్ టైంకి వచ్చింది 11:45కి. బట్ స్టార్ట్ అవ్వడం మాత్రం చాలా లేట్గా స్టార్ట్ అయిందనమాట. 12:20కి అలా స్టార్ట్ అయ్యింది. ట్రైన్ రాగానే ఫస్ట్ ఎక్కేయాలని చెప్పి మా వాళ్ళు ఆవేశంగా వెళ్ళిపోయారు. బట్ అక్కడ ఎంత ట్రై చేసినా డోర్ ఓపెన్ అవ్వట్లేదు. సో ఫైనల్లీ ట్రైన్ అయితే ఎక్కేసాము. ఎవరికి నచ్చిన ప్లేసెస్లో వాళ్ళు కూర్చొని గోల చేయడం కూడా స్టార్ట్ చేశారు, విచ్ ఈస్ వెరీ మ్యాండేటరీ థింగ్ ఫర్ అస్. ఏం చిల్లరగాలరా. చూసారా సార్ డబుల్ యాక్షన్. వీడియో కోసం అడుగుతున్నావు కదా, నిజం చెప్పే. ఫైనల్ గా మీరు సో మేమైతే స్లీపర్లో ట్రావెల్ చేసాము. మేము తత్కాల్లో టికెట్స్ బుక్ చేయడం వల్ల పర్ పర్సన్ 350 రూపీస్ పడింది. బట్ నార్మల్గా మనం టికెట్ బుక్ చేస్తే ఇంకా తక్కువ పడుతుంది టికెట్ ప్రైస్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఎవరు చూడలేదు కదా. మార్నింగ్ 5
స్టేకి భద్రాచలం స్టేషన్ దగ్గర దిగాము. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే. మా స్టే కూడా టెంపుల్ దగ్గరలోనే అనమాట. సో టెంపుల్కి వెళ్ళడానికి మేము ఈ మినీ వ్యాన్ అయితే మాట్లాడుకున్నాం. ఇది పర్ పర్సన్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. నైట్ ట్రైన్లో అసలు నిద్ర లేదనమాట. హార్డ్లీ 3 అవర్స్ పడుకున్నాను నేనైతే. సో ఫేస్ బాగా డల్ అయిపోయింది, ఫుల్ టైర్డ్ అయిపోయాను. వింటర్ అయిపోయింది కదా, చలేం ఉండదులే అనుకున్నాం, కానీ మార్నింగ్ టైంలో చలి అయితే పీక్స్లో ఉందన్నమాట. సో నా సజెషన్ ఏంటంటే 40 km ట్రావెల్ చేయాలి కాబట్టి ఒక స్వెటర్ బ్యాగ్లో పెట్టుకుంటే మంచిది. మేముండే కాటేజ్ ఇదన్నమాట. ఇది వచ్చేసి శారదా నిలయం. సో 2 బెడ్రూమ్స్ ఉన్నది, ఒక హాల్ అండ్ బాల్కనీ వ్యూ కూడా ఉంది, నేను చూపిస్తా. అండ్ ఇది వచ్చేసి హాల్. నెక్స్ట్ ఇది ఫస్ట్ బెడ్రూమ్ అన్నమాట, లైక్ మాస్టర్ బెడ్రూమ్ లాగా. అండ్ దట్ ఈజ్ వాష్రూమ్. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. ఇది కొంచెం చిన్నగా ఉంది, బట్ ఇది సెకండ్ బెడ్రూమ్ అన్నమాట. అండ్ ఇది డైనింగ్ ఏరియా. సో బాల్కనీ అయితే వ్యూ క్రేజీ ఉంది, చాలా పెద్ద బాల్కనీ. సో ఇదన్నమాట మేముండే కాటేజ్ టూర్. మేముండేది శారదా నిలయం అన్నమాట. ఈ కాటేజ్ అయితే మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. నేను ఆ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. ఆన్లైన్లోనే కాదు, ఇక్కడికి వచ్చాక కూడా మనం తీసుకోవచ్చు. మా ఫ్రెండ్స్ అలా తీసుకున్నారు, బట్ అది టైం టేకింగ్ ప్రాసెస్. నన్ను అడిగితే ఆన్లైన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. మేముండేది 2 బెడ్రూమ్ లాగా ఉంది. 2 బెడ్రూమ్, ఒక హాల్, డైనింగ్ ఏరియా. ఈజీగా 6 మెంబర్స్కి సరిపోతుంది. లేదు అడ్జస్ట్ అవ్వలేమనుకుంటే 4 మెంబర్స్ ఉండొచ్చు, 2 బెడ్రూమ్స్ కాబట్టి. అండ్ యా, ఇప్పుడైతే రెడీ అయ్యి దేవస్థానానికి వెళ్ళాలి. సో మళ్ళీ రెడీ అయిపోయి కనిపిస్తా. టడా! సో మేమైతే రెడీ అయిపోయాము. మా ఫ్రెండ్స్ కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు. అండ్ దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇప్పుడైతే దర్శనం చేసుకొని ఇంకా దగ్గరలో ఉన్న ప్లేసెస్ కూడా కవర్ చేద్దాం అనుకుంటున్నాం. సో కమెంట్. అల్లరీడు పిల్లగాడు అకటాయి కానకాడు అందరికి నచ్చిన పాటు కప్లో. సో ఇప్పుడే దర్శనం అయిందనమాట. ఇక్కడ నుంచి వేరే ప్లేసెస్కి వెళ్దామని అనుకుంటున్నాం. దర్శనం అయితే చాలా బాగా అయింది. లైక్ అర్చన అదంతా చేయించుకున్నాము, బట్ అక్కడ ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి అవన్నీ నేను చేయించలేకపోయా. నెక్స్ట్ నాకు తెలిసి మేము పర్ణశాల వీటన్నిటికి వెళ్తాం. నాకు క్లారిటీ లేదు ఎక్కడికి వెళ్తున్నాము, బట్ పర్ణశాలకు వెళ్తున్నామని అయితే తెలుసు. నాతో పాటు మీరే చూసేయండి. భద్రాచలం టెంపుల్ నుండి పర్ణశాలకు వెళ్ళాలనుకుంటే మళ్ళీ ఒక 36 km ట్రావెల్ చేయాలన్నమాట. మేమైతే సాంగ్స్ పాడుకుంటూ అలా టైంపాస్ చేస్తున్నాము. అసలు ఎంత ఎండగా ఉందంటే బాడీ ఫుల్ డీహైడ్రేట్ అయిపోతుంది అనమాట. మేము వెళ్ళింది ఫిబ్రవరిలో అయినా సరే చాలా అంటే చాలా ఎండగా ఉంది. చాలా రిలీఫ్గా. అమృతం అండి, దీని రుచి నేను ఏమని చెప్పాలి. సో
సెకండ్ ప్లేస్ వచ్చేసి పర్ణశాల అనమాట. అది 1కి క్లోజ్ అంట. సో అందుకని పరిగెడుతూ ఉన్నాము. కోరస్ ఇస్తున్నావేంట్రా నాకు? ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావు ఏంట్రా ఓవర్ యాక్షన్. పర్ణశాల లోపలికి ఫోన్స్ అయితే అలో చేయలేదన్నమాట. సో బయటకు వచ్చేసాక ఏదో కొంచెం కష్టపడి రికార్డ్ చేశాను. సో ఇది పర్ణశాల కుటీరము. లోపల శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు విగ్రహాలు పెట్టి కొద్దిగా అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ని ఆ బొమ్మల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు పెట్టారనమాట. ఇంకా అలా లోపలికి వెళ్తే లోపల ఒక శివాలయం కూడా ఉంది. సో ఇప్పుడే పర్ణశాల లోపలికి వెళ్ళొచ్చాము. నేను మొత్తం చూపించడానికి ట్రై చేశాను, బట్ ఫోన్స్ అయితే అలో చేయట్లేదు. బేసిక్గా ఒక బిజినెస్ అనమాట. లోపలికి వెళ్ళి ఫోటోగ్రాఫర్స్తో ఫొటోస్ దిగాలి అని చెప్పి మనకి ఫోన్స్ అయితే అలో చేయట్లేదు. బేసిక్గా పర్ణశాల ఏంటి అని అంటే శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు వనవాసం చేసిన చోట అనమాట. అక్కడికి లైక్ రావణుడు వచ్చి సీతాదేవిని ఎత్తుకెళ్ళిన ఆ విగ్రహాల్లాగా పెట్టారు. సో అది అండ్ శ్రీరాముడు, సీతాదేవి పూజించిన శివాలయం ఇవన్నీ ఉన్నాయి. అంటే నేను మ్యాక్సిమం ట్రై చేశాను మొత్తం చూపించడానికి. ఎంత చూపించగలుగుతానో అంత చూపించాను. సో ఇప్పుడైతే పర్ణశాల నుంచి సీతాదేవి నారచీరలు అల్లరీడు పిల్లగాడు అకతాయి కానకాడు అందరికి నచ్చిన పాటు రామచంద్ర ఈడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. సో ఇప్పుడు 3rd ప్లేస్కి వచ్చాం. సీతాదేవి నారచీరలు చూసారా ఎక్కడికి వెళ్ళినా ఇది ఒక బ్యానర్ వేస్తున్నారు. మేము నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ వచ్చేసి మినీ అరుణాచలం అన్నమాట. టెంపుల్ అయితే కొంచెం పెద్దగా చాలా బాగుందన్నమాట. శివలింగాస్ కూడా డిఫరెంట్ శివలింగాస్ ఉన్నాయి ఇక్కడ. దూల తీరిపోతుంది గైస్. మామూలుగా మండింగ్ కాదు, మేలా ఉంది ఇది నాకు. కింద కాళ్ళు కూడా మండింగ్. అరే ఏంట్రా ఇలా వెళ్ళాలి ఇప్పుడు? అంటే మనం ఇలాగే ఫస్ట్ వెళ్ళాలి. ఈ టెంపుల్లో ఇంట్రెస్టింగ్ థింగ్ వచ్చేసి ఇక్కడ 12 జ్యోతిర్లింగాల్ని ప్రతిష్ఠించారన్నమాట. One eternity later. సో ఇప్పుడు వచ్చామన్నమాట కాటేజ్కి. టైం 4:50 అవుతుంది. మేము తినేటప్పటికే 4 అయిందన్నమాట ఈరోజు. ఎందుకనంటే మేము తిరిగిన ప్లేసెస్ అన్నీ ఒక్క చోటు నుంచి ఇంకో చోటుకి డిస్టెన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. దానివల్ల టైం చాలా లేట్ అయిపోయింది. సో ఫస్ట్ మేము మార్నింగే దర్శనం చేసేసుకొని, నేను వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్, అరవకన్ ఫ్రెండ్స్. సో నేను ఏం చెప్తున్నాను కూడా మర్చిపోయాను. ఓకే, దర్శనం చేసేసుకుని మార్నింగ్ అక్కడి నుంచి ఒక మినీ వ్యాన్ బుక్ చేసుకున్నాము. అది 10 మెంబర్స్కి 2K అయిందనమాట. వాళ్ళు ఎక్కడెక్కడికి తిప్పారంటే పర్ణశాల, సీతమ్మదేవి నారచీరలు ఉన్న ప్లేస్, అండ్ ఇంకొకటి వచ్చేసి మినీ అరుణాచలం అని చెప్పి ఒక శివాలయం ఉంది. దానికి ఈ 3 ప్లేసెస్ తిప్పాడనమాట. కాకపోతే ఏంటంటే ఒక దాని నుంచి ఇంకో దానికి ఎక్కువ డిస్టెన్స్ ఉండడం వల్ల 10 మెంబర్స్కి 2K తీసుకున్నాడు. అది నాకైతే రీజనబులే అనిపించింది. ఇప్పుడు నేను చెప్పిన 3 ప్లేసెస్ మస్ట్ విజిట్ ప్లేసెస్ అనమాట భద్రాచలంలో. ఇంకొక టెంపుల్ ఉందంట, శ్రీరామగిరి టెంపుల్ అని. అది చాలా ఫేమస్ టెంపుల్ అంట. రేపు కుదిరితే వెళ్ళాలి, చూడాలి. రేపు పాపికొండలు బోటింగ్ ఉందన్నమాట. సో ఈ లోపు టైం ఏమన్నా కుదిరితే అక్కడికి కూడా వెళ్ళాలి. వెళ్తే చూపిస్తాను మీకు నేను.
సో ఈ రోజు అయితే ఇంకొచ్చేసాం, ఇంకా రెస్ట్ తీసుకోవాలి కాసేపు. ఓకే, మళ్ళీ గోదావరి దగ్గర కలుసుకుందాం కదా. ఇట్స్ డే 2 ఇన్ భద్రాచలం. సో ఈరోజు అయితే పాపికొండలు బోటింగ్కి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు టైం కరెక్ట్గా 7:45 అవుతుంది. 10 కల్లా బోటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. కొంచెం టైంకి రావాలండి, టైంకి రెడీ అయ్యి బోటింగ్ దగ్గర. ఓకే, సో బోటింగ్ పాయింట్ దగ్గరికి పాపికొండల దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఇది నాకు ఫస్ట్ టైం ఏం కాదు, సెకండ్ టైం వెళ్తున్నా. ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి వెళ్ళాను, మళ్ళీ వెళ్తున్నా ఫ్రెండ్స్ తోటి. చూద్దాం ఎలా జరుగుద్దో. వచ్చాను ఏంటి, మేము ఇప్పుడు నడవాలా? మా కోసం కార్ తీసుకురాలేరా? వచ్చిందే లేటు, మళ్ళీ కారు లేట్ అని అనకు, లేటు అయిపోతావు. అర్థమైందా డైలాగ్? ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? అల్లరి పిల్లగాడు. ఇప్పుడు నడుచుకుంటూ బోటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళట్లా, నడుచుకుంటూ వెళ్ళలేము. బోటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళడానికి ఒక వెహికల్ కావాలన్నమాట. ఆ వెహికల్ దగ్గరికి వెళ్తున్నాం. సరే, బోటింగ్ పాయింట్కి వెళ్ళాలంటే ఒక వెహికల్ ఎక్కాలి, ఆ వెహికల్ దగ్గరికి వెళ్తున్నాం. కరెక్టా? యా. అమ్మ బంగారు తల్లి, మీరు బయటికి వెళ్ళినప్పుడు చున్నీ వేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి అమ్మా. అల్లరీడు పిల్లగాడు అకతాయి కానకాడు అందరికి నచ్చిన పాటు. సో ఇప్పుడైతే బోటింగ్ పాయింట్కి వెళ్ళే వెహికల్ వచ్చిందన్నమాట. ఆ వెహికల్ ఏంటంటే ఆర్టీసీ బస్. చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాము. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఆర్టీసీ బస్. ఆహాహాహా. అందరిని ఒక చోటు చక్కగా చూస్తుంటే ఎంత హాయిగా ఉందో. ఇవే తగ్గించుకుంటే మంచిది. భద్రాచలం టెంపుల్ నుంచి పాపికొండలు బోటింగ్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే మనం ఒక 70 km ట్రావెల్ చేయాలన్నమాట. సో ఈ మీన్ టైంలో మేమైతే సాంగ్స్ పాడుకుంటూ అలా వైబ్ అవుతూ ఉన్నాము. బోటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళే కొద్దీ మొత్తం ఫుల్ అడవి అనమాట. అడవి మధ్యలోంచి వెళ్ళాము. అండ్ నేనైతే టైగర్ కోసం వెతికాను, బట్ నాకు కనిపించలేదు. ఫైనల్లీ 70 km ట్రావెల్ చేసి బోటింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము. బోటింగ్ బుకింగ్ ప్రాసెస్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసరికి మేమైతే ఒక యూట్యూబ్ వీడియో చూసాము. అందులో మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేసి మేము బోట్ అయితే బుక్ చేసుకున్నాము. అండ్ ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసరికి పర్ పర్సన్ 1250 పడింది. జశ్వంత్, ఆర్ యూ ఎక్సైటెడ్? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏ బోట్ చూడాలో అర్థం కావట్లేదే. ఆడంటాడు కదా ఏంటది ఆ డైలాగ్? ఎవరిని చూడాలో అర్థం కావట్లేదా? ఏ బోట్ చూడాలో అర్థం కావట్లేదే. మా వాళ్ళందరూ లేటే గైస్, ఎప్పుడు మేమే కొంచెం ఫాస్ట్గా వస్తాం. ఇంట్లో టైం సెన్స్ చాలా బాగా మెయింటైన్ చేస్తాను కదా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. టైం 10:30 అవుతుంది, ఇంకా టిఫిన్ కూడా తినలేదు. చూడాలి ఇక్కడ ఏం పెడతారు. యాక్చువల్లీ ఇక్కడ ఒకటి జరిగిందనమాట. ఏంటంటే నాకు మా ఫ్రెండ్కి బాగా ఆకలి వేసి మిగతా వాళ్ళని వదిలేసి కొంచెం ముందే వచ్చేసాము. సో ఇక్కడ వేరే బోట్ వాళ్ళు పెట్టే టిఫిన్ మా బోట్ వాళ్ళే పెడుతున్నారేమో అనుకుని ఆ టిఫిన్ తినేసాం. ఇది తెలుసుకుని మా ఫ్రెండ్స్ ఫుల్ నవ్వుకున్నారనమాట. సో ఇంకా సర్లే, కొత్త ప్లేస్ కదా, అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అని చెప్పి ఏదో అలా కవర్ చేస్తాము. సార్ లోపల బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేశారండి. వెల్కమ్ సార్. వచ్చిన వారు చక్కగా ఎంట్రీ పాస్ మెల్ల వేసుకోవాలండి ప్లీజ్. సో ఎంట్రీ
ఎక్కిన వెంటనే లైఫ్ జాకెట్ వేసేసుకోమన్నారు, విచ్ ఈజ్ వెరీ ఇరిటేటింగ్. ఎందుకంటే ఆ ఎండలో చాలా సఫికేటింగ్గా ఉంది. బట్ వాళ్ళు మన సేఫ్టీ కోసమే చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడికి వచ్చి ఫోటోషూట్స్, రీల్స్ అవన్నీ చేస్తున్నాము. బట్ చాలా అంటే చాలా ఎండగా ఉంది. ప్రజెంట్ అయితే ఇలా టైం పాస్ చేస్తున్నాము. బోట్లో 1 గంట ట్రావెల్ చేసిన తర్వాత ఒక పాయింట్ దగ్గర ఆపారనమాట, ఒక ట్రైబల్ విలేజ్ దగ్గర. సో ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. అక్కడ ఉన్న పీపుల్ వాళ్ళ చేతితో చేసిన హ్యాండ్ క్రాఫ్టెడ్ థింగ్స్ కూడా అమ్ముతున్నారు. ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ కూడా లేవన్నమాట. సో అక్కడ ఉన్న పీపుల్ని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఒకవేళ ఫోన్ మాట్లాడుకోవాలి అని అనుకుంటే వాళ్ళు 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వెళ్ళి మాట్లాడాలంట. అండ్ మెడికల్గా ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళే మెడిసిన్స్ ప్రిపేర్ చేసుకొని క్యూర్ చేసుకుంటారంట. ఇక్కడ వీళ్ళకి ఓన్లీ ఎలక్ట్రిసిటీ సప్లై ఉంది అండ్ టీవీ కేబుల్ కనెక్షన్ కూడా ఉందంట. సో వీళ్ళు అలా టైంపాస్ చేస్తారంట ఇక్కడ. బట్ నాకైతే అసలు అలా ఫోన్స్ లేకుండా అలా ఉండడం చాలా గ్రేట్ అనిపించింది ఈ రోజుల్లో. మీకేమనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. అలా ముందుకెళ్తే ఇక్కడ ఒక శివాలయం ఉందన్నమాట. ఆ శివాలయం ముందు మినీ వాటర్ ఫాల్ కూడా ఉంది, విచ్ ఈస్ వెరీ ప్లెజెంట్ అండ్ బ్యూటిఫుల్. అండ్ అక్కడ వచ్చే వాటర్ ఎంత చల్లగా ఉన్నాయంటే, ఇంత ఎండలో కూడా వాటర్ చాలా కూల్గా ఫ్రీజింగ్గా ఉన్నాయన్నమాట. అగైన్ ఈ శివాలయం లోపల ఏముందో నేనైతే చూపించలేను, ఎందుకంటే వాళ్ళ ఫోన్స్ అలో చేయట్లేదు. ఫైనలీ చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత పాపికొండలకి అయితే రీచ్ అయ్యాము. సో ఇక్కడ పాపికొండలు అంటే అటు సైడ్ ఇటు సైడ్ కొండలు చాలా పొడుగ్గా ఉంటాయి అండ్ వెళ్ళే దారి నేరో అయిపోతూ ఉంటుంది అన్నమాట దగ్గరికి వెళ్ళే కొద్దీ. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం తిరిగి వచ్చేసేటప్పుడు కొంచెం ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేశారనమాట. కొన్ని యాక్టివిటీస్ చేయించారు, డాన్స్ చేశారు. అలా కొద్దిగా టైం పాస్ అయిపోయింది తిరిగి వచ్చేటప్పుడు. సో ఇలా మా పాపికొండల బోటింగ్ అయితే జరిగింది. వాళ్ళు 4కి బోటింగ్ పాయింట్ దగ్గర దింపేశారు. అక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ ఆర్టీసీ బస్సులో భద్రాచలం టెంపుల్ దగ్గర దింపేస్తారనమాట. ఫేస్ అయితే ఫుల్ ట్యాన్ అయిపోయింది, మట్టిగా అయిపోయింది అనమాట ఫేస్ మొత్తము. అండ్ ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్కి 11కి ట్రైన్ ఉందన్నమాట. సో బ్యాక్ టు బ్యాక్ జర్నీ చేయాలి. ఓవరాల్ పాపికొండలు ట్రిప్ రివ్యూ ఇవ్వాలి అని అంటే, వెళ్ళేటప్పుడైతే చాలా బోర్ కొట్టింది అండ్ చాలా ఎండగా కూడా ఉందన్నమాట. అండ్ వీళ్ళు ఎంటర్టైన్మెంట్ ఏమి ఇవ్వకపోవడం వల్ల ఫుల్ బోర్ కొట్టింది. కానీ వచ్చేటప్పుడు మాత్రం ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేశారు, డ్యాన్సులు చేశారు కాబట్టి కొంచెం అలా టైంపాస్ అయిపోయింది. సో భద్రాచలం వచ్చినప్పుడు ఈ పాపికొండలు కూడా మిస్ అవ్వద్దని చెప్తాను నేను. కాకపోతే కొంచెం ఎండ తక్కువ ఉన్న టైంలో వెళ్తే బెస్ట్ అనమాట. సో 6కి టెంపుల్ దగ్గర డ్రాప్ చేశారనమాట. సో ఇక్కడ నుంచి కాటేజ్కి వెళ్ళి అన్నీ ప్యాక్ చేసుకుని మళ్ళీ రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయిపోవాలి. Okay, let's start with the review, guys. Friday night మన ట్రైన్ ఎక్కడం జరిగింది. ఫస్ట్ టైం మీ అందరితో ట్రైన్ జర్నీ ఇట్స్ వెరీ గుడ్. ఫస్ట్ టైం మీతో చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అది ఫెయిల్ అయిపోతుంది అనమాట. మేము ఎక్స్పెక్ట్ ఫెయిల్ అవ్వడం చేస్తాం. నెక్స్ట్ అరుణాచలం కూడా ఎలా ప్లాన్ చేస్తాం అనుకుంటున్నారు. ఫ్రైడే టైం జర్నీ వాస్ గుడ్.
బాగా జరిగింది. ఓకే సూపర్ అయిపోయింది ఇంకా ఓకే చాలు చాలు తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. కానీ బాగానే ఉంది. ఒక 2-3 అవర్స్ తర్వాత కొంచెం ఇట్లా పొరపాటును కూడా నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టకు లాగ్తో చచ్చిపోతారు జనాలు. ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి ముఖానికి సిగ్గు కూడాను. స్మెల్ గుడ్. ఓవరాల్ 5కి నేను ఇచ్చాను. ప్లీజ్ డూ లైక్ షేర్.